ప్రభునామమున క్రీస్తు కలుగును గాక. దేవదేవుని మహాకృపను బట్టి మనకు ప్రభు దినాన మందరము కూడి ఇంతవరకు కీర్తనల ద్వారాను ప్రార్థన ద్వారా ఆయన మనకు పరిచిన ప్రాముఖ్యమైన వాక్య భాగం వచ్చి ఉండగా గమనించండి. గత కొద్ది వారములుగా ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. వాటిలో భాగంగా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఎవరు అర్హులు అని ధ్యానిస్తూ కొద్ది వారములు హృదయాన్ని గురించి ధ్యానం చేస్తాం. హృదయ శుద్ధి కలగాలి, హృదయం సరిచేయబడాలి, మంచి హృదయం కావాలి, అలా ధ్యానిస్తూ ఈ దినాన గత వారం ఆరంభించాం. తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. ఎవరంట? తండ్రి చిత్త ప్రకారం. మరి తండ్రి చిత్తం అంటే ఏంటో ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ దినాన కొనసాగింపుగా మరి కొద్ది అంశాలు ధ్యానం చేద్దాం. తండ్రి చిత్తం ఏంటి మన జీవితాల్లో? ప్రభు అంటున్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ఇక్కడ రెండు మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరేమో ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఉన్నారు. ఎవరిని పిలుస్తున్నారు? చెప్పండి, ఎవరిని? ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువుని. అనగా ప్రార్థన, మొర, విజ్ఞాపన. కానీ ప్రభు అంటున్నాడు, ఆ రీతిగా ప్రార్థించే వారందరూ, ఆ రీతిగా ఇలెత్తి కేకలు వేసేవారందరూ నా దగ్గరికి రారు, నా రాజ్యంలో ప్రవేశింపడు. మరి ఎవరయ్యా అంటే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ఎక్కడ ప్రవేశిస్తాడు? పరలోక రాజ్యం. గత బుధవారం ధ్యానం చేశాం. పరలోక రాజ్యం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎవరున్నారు అక్కడ? తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, నీకు నాకు ఒక పట్టణం ఉంది, మనకు ఒక ఇల్లు ఉంది, అక్కడ నిత్యం ప్రభుతో సహవాసం చేయాలి. ఈ లోకాన్ని విడిచిన మరుక్షణము మన నిత్యత్వము అక్కడే. ఎక్కడ? పరలోక రాజ్యం. ఈ లోకములో మనము జీవించడానికి, సుఖం గడపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, కష్టపడుతున్నాం. మరి పరలోక రాజ్యంలో చేరాలి అంటే నీకు అర్హత ఏంటి? చేరదనుకుంటున్నారు. క్రమంగా ఆరాధన విడితే చాలు, ప్రార్థన చేస్తే చాలు, పాటలు పాడితే చాలు, వాక్యం చెబితే చాలు. ప్రభువులు ఎప్పుడు చెప్పలేదు. ప్రభు చెప్పిన మాట ఇక్కడ చూస్తే కఠినమైన మాట ఇది. ప్రభువుని పిలుస్తుంటే సరిపోదయా, నా తండ్రి చిత్తాన్ని మీరు చేయాలి. ఏంటా తండ్రి చిత్తమో? రోమపత్రిక దిద్దాంలో రోమపత్రిక 12వ అధ్యాయం తీసిపెట్టుకోండి. రోమపత్రిక 2వ అధ్యాయం. ఇందులో అనేకమైన అంశాలు గుప్తం చేయబడ్డాయి. అనేకమైన అంశాలు. పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా దీన్ని మీ శరీరములను ఎవరికి? దేవునికి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యం అంటే తల్లి ప్రేమ మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ అంటే ఏందమ్మా? బయలు పుట్టుకొని తిరగటమా? సాక్ష్యం చెప్పటమా? మన పరిచర్య? మందిరం ఓడవటం అనుకుంటున్నావా? ఏంటి పరిచర్య? సేవ. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అనగా దేవుడు మెచ్చే సేవ ఏంటంటే మన శరీరాలను ఆయనకు సజీవ యాగముగా అర్పించు. ఆ తర్వాత అంశం చూడదైతే ఆ తర్వాత ప్రక్కన తర్వాత వచ్చిన చూస్తే, మీరు అనగా విశ్వాసులైన మనము ఎవరైతే క్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయన రక్తములో కడగబడి సంఘములో చేర్చబడి ఆయన బిడమని చెప్పుకుంటున్నామో మనము అనగా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయున్న దేవుని చిత్తము. మన అంశం దగ్గర దేవుని చిత్తం. ఈ దేవుని చిత్తం ఎటువంటిదంట?
ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? మీ మనస్సు మారి రూపాంతరము పొందాలి. ఎవనికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు అంటే అందరితో మాట్లాడడం. అర్థమైందా? దేవుడు మాట్లాడాలి అంటే, దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరచాలి అంటే మొట్టమొదట మనము మార్పు నొందాలి, మనస్సు మారాలి. మారి రూపాంతరం అంటే అర్థం ఏంటి? రూపాంతరం. ఈ లోకరీత్యా ఒక చక్కని ఉదాహరణ ఉంటుంది. సీతాకోక చిలుక ఎంత చక్కగా ఉంటుంది కదా! సీతాకోక చిలుక దానికి 4 దశలు ఉంటాయి. ప్యూప, లార్వా, గొంగళి పురుగు, సీతాకోక చిలుక. ఒక్కో స్టేజ్లో అది మారిపోతూ ఉంటుంది కదా. గొంగళి పురుగుకు సీతాకోక చిలుకకు ఏమైనా సంబంధం ఉందా? ఆ రెండు ఒకటే కదా. గొంగళి పురుగు రూపాంతరం చెందితే ఏమవుతుంది? సీతాకోక చిలుక. ఎవరైనా గొంగళి పురుగును ఒకప్పుడు నీ జీవితం మీద అంటే గుర్తుపెట్టిద్దా? లేదు. నేను అలా ఎందుకుంటానంటావు? మన పాప శాప జీవితాన్ని కూడా, భ్రష్టమైన మన జీవితాన్ని కూడా క్రీస్తు ప్రభువారు రక్తములో కడిగి మనస్సు మారి రూపాంతరము చెందితే అప్పుడు దేవుడు నీకు నాకు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఒక ప్రభువా, నీ చిత్తం ఏంది? నీ ఇష్టం చెప్పు నాయన. ఈ ఉద్యోగం నీకు ఇష్టమా కాదా చెప్పాయా? ఈ వాహనం ఇష్టమా కాదా? ఇక్కడ ఉంటే ఇష్టమా కాదా? ఇలా బయలుపరచాడు దేవుడు. ఎవరైతే మారు మనసు పొంది మనస్సు మారి రూపాంతరం చెందుతారో, ఆయన కుమారులు కుమార్తెగా మార్చబడతారో, తమ శరీరాన్ని సజీవ యాగముగా క్రీస్తు ప్రభువారికి దేవదేవునికి అప్పగిస్తారో, అట్టి వారి పట్ల దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచేవాడుగా ఉన్నాడు. దేవుని చిత్తం బయలుపరచబడాలంటే రూపాంతరం చెందాలి. రూపాంతరం పొందిన ఎలా ఉంటారో తెలుసా? ఒక లిస్ట్ ఇచ్చారు అక్కడ చూడండి. 2వ అధ్యాయం తేదీతో ఈ అధ్యాయం అంతా కూడా మారు మనసు పొందిన వారి జీవితం. 3వ వచనం, తన్ను తాను ఎంచుకొనదగిన కంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడుగుంటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవాలని నాకు అనుగుణ కృపను బట్టి ప్రతి వంత చెప్తున్నానంటూ 5వ వచనం చూడండి చివరి భాగముగా. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరము. ఏంటంట? సంఘములో మనమందరము కూడా అనేక అవయవాలైనా కూడాను క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవమై ఉన్నాము. అలాగే 8వ వచనంలో చివరి మాట, సంతోషముతోనూ పని జరిగించాలి. 9వ వచనము, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. చెడుదాన్ని అసహించుకోవాలి, మంచిదాన్ని హత్తుకోవాలి. సోదర విషయంలో ఒకరినొకడు అనురాగం గలవాడై గంత విషయంలో ఒకరికి అప్పగించుకోవాలి. ఆసక్తి విషయంలో మందులుగాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువును సేవించాలి. 13వ వచనము, పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి. దీవించండి కానీ శపించవద్దు. వందరూ మనసు కలుసుకోవాలి. ఇలా ఈ అధ్యాయం అంతా కూడా మారు మనస్సు పొంది రూపాంతరము చెందిన వారి జీవితాలు అలా ఉంటాయి. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చదువుకుంటే వీటిలో ఒక్కటి కూడా నీలో నాలో ఉండదా? ఒక్కటి కూడా. కానీ మనం ఎంచుకుంటాం, నా అంత పరిశుద్ధుడు, నా అంత విశ్వాసి, నా అంత భక్తిపరుడు లేడని. అందుకే ప్రభు అంటున్నాడు, ఎవడు కూడా అతను దర్శించుకోవద్దు, జాగ్రత్త. మొట్టమొదటి మీరు మనస్సు మార్చబడాలి, రూపాంతరం వచ్చి చెందాలి. సరే, వాక్యానికి లోతుకు వెళ్ళే ముందు ఒక ప్రశ్న వేస్తాను. ఇవాళ తారీఖు ఎంత? ఫిబ్రవరి 8. జనవరి 1 నుంచి ఈరోజుకి ఎన్ని రోజులు?
39 రోజులు, అంటే 40 రోజులు కూడా కాలేదు. ఓ ప్రశ్న, రెండు ప్రశ్నలు అడుగుతాను. మనస్ఫూర్తిగా హృదయాన్ని మోసం చేసుకోకుండా దేవుడు చూస్తున్నాడు కదా, జవాబు చెప్పండి. ఒకటి 31వ తేదీ రాత్రి, ఎప్పుడమ్మా? 31వ తేదీ రాత్రి కొన్ని తీర్మానాలు చేసుకున్నాం కదా, గుర్తున్నాయి? కొన్ని తీర్మానాలు ఏమని? ప్రభువా, ఈ సంవత్సరం అంతా నీకోసం వెతుకుతాను, చావు అయినా బ్రతుకైనా నీతోనే, ఏ రోజు నిబంధన దూరం కాను ప్రభువా, క్రమంగా వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, సంధికి వస్తాను, అంతకు మించి అబద్ధం ఆడను కదా. ఇలా తీర్మానాలు చేసుకున్నాం. ఈ 39వ రోజున అడుగుతూ ఉన్నాను, ఆ రోజున మనము చేసుకున్న తీర్మానం అసలు నీకు గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? చేయొద్దండి. ఎంతమందిలో మనస్ఫూర్తిగా దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఒకనొకరు హ్యాండిల్ చేసేది ఏం లేదు. నీ మనసు ప్రకారం ఎంతమందికి ఆ తీర్మానాలు గుర్తుంది? సరే, ఎంతమంది పాటిస్తున్నారు? ఇప్పుడు ప్రశ్నించుకుందాం. రెండవది పోరాడి వాగ్దానాలు సంపాదించాం కదా. అసలు మీ వాగ్దానం మీకు గుర్తుందా? ఏ వాగ్దానం కూడా? ఆ రోజు ఎంత శ్రమపడ్డారంటే, నాకు, నా బిడ్డలకి, నా ఫ్రెండ్స్కి కానీ మొత్తం ఒక్కళ్ళు 20 వాగ్దానాలు పట్టుకెళ్తాం. అయిన ప్రక్కన పెట్టి నీకు వచ్చిన వాగ్దానం నీకు గుర్తుందా అసలు? నువ్వు జ్ఞాపకం చేస్తున్నాను దయతో. దేవునితో తమాషలు కాదు, దేవుని సన్నిధిలో తమాషలు కాదు. భక్తి విషయంలో ఆయన రాజీ పడడు. హృదయాలు చూసే దేవుడు. దేవుని చిత్తం తెలియాలి అంటే, పరలోకం చేరాలంటే, పరలోకం చూడాలంటే, పరలోకంలో ఈ యుగాలతో జీవించాలంటే ముందుగా మనస్సు బ్రతుకు మారాలి. దేవునితో మనము చేసుకున్న ఒప్పందమును ప్రాణం పోయే వరకు విడిచిపెట్టకూడదు. నాకు వాక్యం విన్నాను. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు తెలుసు కదా మీకు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక సాక్ష్యం చెప్పారు. రెండు జాగ్రత్తగా. తన స్నేహితుడు మరణపడకలో ఉన్నాడు, కిడ్నీలు 2 పాడైపోయాయి. చూడటానికి వెళ్ళాడు. డాక్టర్ చెప్పారు, ఇంకో రోజులు కూడా కాదు, కొద్దిసేపే చనిపోతాడు నీ స్నేహితుడు. ఏం చెప్పారండి? ఇంకొద్దిసేపే నీ స్నేహితుడు చనిపోతాడు, వెళ్ళి పరామర్శించి దగ్గర ఉండండి అన్నాడు. కిడ్నీ ప్రాబ్లమ్స్, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ఎంత నొప్పులంట. డాక్టర్ చెప్పాడు, నొప్పులు తట్టుకోలేకపోతే సరే ఒక దిండు పైన వేసుకొని బోర్ల పైన పండబెట్టుకోండి, కనీసం ఉపశమనంగా ఉంటుందంటే. అలాగే ఈయన కూర్చొని ఆ బెడ్ మీద కూర్చొని ఒక దిండు పైన వేసుకొని ఆ స్నేహితుడిని పైన పండబెట్టుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే చివరి క్షణాలు. రాత్రి 10 దాటింది. ఊరకొరకు అడుగుతున్నాడంట, 12 అయిందా అని. ఎవరు? చావు బతుకులో ఉన్న, మరణానికి దగ్గరగా ఉన్న స్నేహితులు ఏమంటున్నాడు తెలుసా? 12 అయిందని. ఈయన అనుకుంటున్నాడు 12 అయిందంటే నేను చచ్చిపోతానని చెప్పి భయపడి ప్రాణం పోద్దామని చెప్పి అబద్ధం ఆడుతున్నాడు. ఇంకా కాలేదు, టైం ఉంది అన్నాడంట. 11:50, 12 కూడా దాటింది. మళ్ళీ అడిగాడంట, టైం 12 అయిందా అన్నాడంట. ఇక తట్టుకోలేక అబద్ధం ఆడలేక అయిందిరా అన్నాడంట. నా కోసం సహాయం చేస్తా ఉన్నాడంట. చెప్పరా అంటే 90వ కీర్తన చదువుతావా అన్నాడంట. ఏంటమ్మా 90వ కీర్తన ఒక్కసారి నాకు చదువుతావా అన్నాడంట. అలాగే చేసి చదువుతా ఉంటే ఊకొడుతూ కాసేపు నెమ్మదిగా ఉన్నాడంట. ఏం కైలాడలేదు. 4 వచనాలు చదివి ఆపేస్తే చదవరా, ఇంకా పూర్తిగా చదవరా అన్నాడంట. చదివాడు. కాసేపు మౌనంగా ఉన్నాడు. ఈయన భయమేస్తుంది చనిపోయాడేమో అని. చిన్నగా మెల్లగా
ఆమేన్ అనే శబ్దం వినపడిందంట. ఎవరి నోటి నుంచి మాట? చావు బ్రతుకులో మన దగ్గర ఉన్న వ్యక్తి. తట్టి ఏంటి అని అడిగితే, అరే నేను మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను. ప్రభువా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా నా రోజు ముగియకూడదు. ఏందమ్మా వాస్తవం అది. వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా నా రోజు ముగియకూడదు. నేను చావబోతున్నాను. 12 దాటినంటే కొత్త రోజులో వచ్చాను. ఈరోజు నేను చదవలేకపోయినా నీ ద్వారా విన్నాను, ప్రార్థన చేసుకున్నాను. ధైర్యంగా ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి? ప్రభు గారికి. ఏడుపు వచ్చిందండి. కానీ చావు బతుకుల్లో ఉండి కూడా, మడపడకలో ఉండి కూడా దేవునితో తాను చేసుకున్నాను. ఎప్పుడు? బాప్తిసం పొందినప్పుడు. 20 ఏళ్ళకు ముందు తను దేవునితో తీర్మానాన్ని కొనసాగించానంటే నువ్వు నేను చెప్పండి. నిన్న చేసిన ఈరోజు గుర్తురావు నీకు నాకు కదా? ప్రభా నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అన్న ఆ వాగ్దానము ఈరోజు గుర్తుండదు నీకు నాకు. నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కృప కావాలి, సహాయం కావాలి, ఆయన కార్యములు జరగాలి, స్వస్థ కావాలి, అద్భుతాలు జరగాలి. కానీ ఆయన మాట మాత్రం విను. ఆయన చేసిన నిబంధన జ్ఞాపకం ఉండదు. అన్ని పరిస్థితులు బాగుంటేనే దేవుడు కదా. ఈ మధ్య గమనిస్తున్నారు, ఈ వారం 10 రోజులుగా గమనిస్తున్నారు, ఈ 4 రోజులుగా మన వాళ్ళు పచ్చాకుపోతున్నారు కదండి. మంచిదే, కష్టపడ మంచిదే. ఎన్ని గంటలు వేస్తున్నారమ్మా చెప్పండి? ఎన్ని గంటలు వేస్తున్నా పోయేవాళ్ళు మీరు ఉన్నారు? ఎన్ని గంటలు వేస్తున్నారు? 2ంటికా? బా, ఎన్ని గంటలకంటమ్మా? 2ంటికి లేచి వంట చేసుకొని 4 కల్లా ఎక్కడ ఉండాలి? ఆటోలో ఉండాలి. మరి ఆదివారం ఏమైంది మీకు? ఆ భక్తి ఏరుంటే ఎంత మేలు కదా అది. ఏమా 11:30 వస్తూ ఉంటారు. ఇంకా టైం కాదు మన వాళ్ళకి. వారంలో ఒక్క రోజు దేవునితో చేసిన ప్రమాణం నడచలేకపోయావే. మన దేవుని సహాయం కావాలి, ఆయన కాపాడాలి, స్వస్థపరచాలి, జీవితాలు మార్చాలి, కుటుంబాన్ని కట్టాలి, బిడ్డలకు అన్ని విషయాలు సహాయం చేయాలి. ఎలా సాధ్యం అది? దేవునితో నువ్వు చేసుకున్న నిబంధన, ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకొని ఒప్పుదల నెరవేర్చావా లేదా ప్రశ్నించుకో. రూపాంతరం అంటే అది. ఒకప్పుడు దేవుని అంటే భయం లేదు, ఒకప్పుడు వాక్యం అంటే ప్రేమ లేదు, ఒకప్పుడు ప్రార్థన అంటే నీకు నాకు చిరాకు, ఒకప్పుడు దేవుని సన్నిధికి రాలేము. ఈనాడు ఆ రక్తంలో కడగబడ్డాం, ప్రభువును ప్రేమిస్తున్నాం, వాక్యాన్ని ప్రేమిస్తున్నాం. ఇంకా మన జీవితాలు మారకపోతే లెక్క చెప్పొద్దా దేవునికి? నాకు కాదు, ఎవరు లెక్క చెప్పాలి? నన్ను చూచే దేవునికి. ప్రభు అంటాడు తెలుసా మీకు? ఒకవేళ పరలోక రాజ్యం చేరడానికి, దేవుని సరి చేరడానికి నీ కుడి చెయ్యి అభ్యంతరపరిస్తే దాన్ని నరికి పారేయి. 2 చేతులతో అగ్నిలో ఉండే కన్నా కూడాను ఒక చేత్తో దేవుడు ఉంటాం మేలు అంటాడు. నీ కుడికన భరిస్తే నరికేయి. ఈరోజు దేవుని సన్నిధికి రావడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన లోపడటానికి ఏది ఆటంకం ఉందో ఏం చేయాలి? దాన్ని తీసేయటమే. మన ప్రార్థన, ప్రభువా నాలో పనికిరాని తీగలు తుంచివేయండి తండ్రి. ఆ ప్రశ్న చేయను ఆయన తీసేయి. చేయగలండి ఆ ప్రార్థన. ఆ సాక్ష్యం విని నాకు ఒళ్ళు గగురు పొడిచిందమ్మా, నా కళ్ళ మెదులుతూ ఉంది. మరణానికి ముందు కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు ఎంతమంది బాప్తిసం తీసుకున్నారో చెప్పడం చేతులు ఎత్తండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ రోజున నీవు దేవుడు చేసిన నిబంధన ఈరోజు గుర్తుందా నీకు? ప్రభా నా బ్రతుకు నీకేనయ్యా,
చావైన మరణమైన నీతోనే లోకాన్ని లోకాశ ప్రేమించని వాగ్దానం చేసావు కదా, నిలబెట్టుకున్నావా? ఎక్కడ అడుగుతాడు దేవుడు? కాస్త స్థితి బాగుండగానే దేవుడు లేదు, దయ్యం లేదు. కాస్త బాగలేదు అనుకోండి, ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రభు అన్నాడు. ప్రభువా ప్రభు ఇచ్చే ప్రతివాడు పరమ రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారం జరిగించేవాడే. ఏంటో తండ్రి చిత్తమో? ఇంటికి వెళ్ళి ఒక్కసారి రోమపత్రిక అప్పుడే చదువుకోండి. మారు మనసు పొందిన వారు రక్ష పొందిన వారికి జీవితం కనపడింది. ఇప్పుడు మనందరి పట్ల తండ్రి చిత్తం ఏంటో నేను జ్ఞాపకం చేస్తాను వాక్యము ద్వారా. మొట్టమొదటిగా చూడండి, వాక్యం చూద్దాం. మొట్టమొదటిగా లేఖన భాగం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక, ఒక్క నిమిషం అమ్మ, 2వ అధ్యాయము ఎవరు చెప్తాను. 12 11 వచ్చి చూద్దాం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. తన చిత్తము చొప్పున దేవుడు తన దయా సంకల్పములో నీలో నాలో ప్రతి ఒక్కరికి కృపా వరములు పంచి ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? కృపావరాలు అంటే ఏంటనుకుంటున్నారు? కృపావరాలు చూడండి, 4వ వచనం. కృపావరములు నానా విధములు కానీ ఆత్మ ఒక్కడే, పరిచర్యలు నానా విధములు ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే, నానా విధమైన కార్యము గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను ఈ కృపావరం ఎందుకోసమంట? అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుభవబడుచున్నది. అనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకరికి ఆ ఆత్మనుసరించే జ్ఞానవాక్యము, మరి ఒకరికి ఆ ఆత్మ వలనే విశ్వాసము, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరిచే వరము, మరి ఒకరికి అద్భుతములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరము, మరి ఒకరికి ఆత్మ వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. ఇచ్చాడు లేదా? ప్రతి ఒక్కరికి దేవుడు పంచి ఇచ్చాడు. సంఘములో అందరూ ఒకే పని చేయలేరు. కొందరికి ప్రార్థనాత్మ ఉంటుంది కదా, ఉందా లేదా? మరి కొందరికి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ప్రవచన వరము, స్వస్థపరిచే వరము, భాషల వరము, ఇలా ఆత్మదేవుడు వారికి పంచి ఇచ్చాడు. మీరు నాకేం లేదంటానికి లేదు, నువ్వు తెలుసుకోవట్లేదు. మరి ఈరోజు దేవుడు తన చిత్తములో నీ కొరకు నా కొరకు ఏ వరమును, ఏ కృపావరమును ఇచ్చాడో దానిని ప్రభు కోసం వాడుతున్నావా లేదా? చెప్పండి. దేవుని తన చిత్తమును ఇచ్చాడమని కూడాను నువ్వు సంఘ సేవాభివృద్ధి కోసమై నీకు ఇవ్వబడిన కృపా వరములు వాడాలని దేవుని ఉద్దేశము. ఒకవేళ నీవు దేవునికి లోబడక, ఆయన ఆజ్ఞను అనుసరింపక, ఆయన ఇచ్చిన కృపావరం నిర్లక్ష్యము చేస్తే అదే భయం ముందు నిలబడాలి, చెడుదాస్తుడు అని పిలువబడాలి. నీకు ఇచ్చిన తలాంతులను దేవుని కోసం వాడాలి, వాడితో మరి కొన్ని తలాంతులు సంపాదించాలి. అది దేవుని చిత్తం అయి ఉంటే కృపావరములు ఇచ్చిన దేవుని విడిచిపెట్టావు, కృపావరములు పట్టించుకోలేదు. నీ అంతటా నీవు లోకముతో లోకాశ్చర్యంలో తిరుగుతూ ఉన్నావు. మరి వీటన్ని గురించి దేవుడు ఎక్కడగడా?
చెడదాస్తులని పిలువబడితే మన పరిస్థితి ఏంటి? ఈ రోజున ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన ఈ తలాంతును, నువ్వు నాకు ఇచ్చిన ఈ కృపావరం ప్రభువా, నీకోసం, నీ మహిమ కోసం వాడతాను తండ్రి. సంఘ క్షమాభివృద్ధి కోసమై వాడతానయ్య అని చెప్పి సాక్షిగా బ్రతకాలి. మనందరి జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోండి, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఆరంభమై వెళ్ళిపోతూ మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. సాక్ష్యమయుడి యోదయ సమరయ బుద్ధిగంతో నా సాక్షులుగా జీవించండి. సాక్ష్యం అంటే ఏంటి? మన జీవితాల్లో ఎలా కృపను పొందుకున్నామో, ఎలాంటి మన పాత బ్రతుకును దేవుడు మార్చాడో, ఒకప్పుడు మన జీవితం ఎలాంటిదో ఈ రోజున ఆ రక్తములు కనబడిన తర్వాత ఎలా తన కృపనిచ్చి ఆడుకుంటూ ఉన్నాడో, బలపరుస్తూ ఉన్నాడో, ఏ రీతిగా నిన్ను నన్ను మన పడక నుంచి లేపాడో, ఎలాంటి జిగడ దొంగ ఊరు నుంచి పైకి లేపాడో ప్రకటించడం కదా. దేవుని చేత కృపను పొందుకొని నువ్వు మౌనంగా ఉంటే ప్రభు అంటాడు, ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఏ రాళ్ళు? బండరాళ్ళు. నువ్వు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయి. నువ్వు జ్ఞాపం చేస్తుంది అయితే నీకు చిన్న కృపావరములు, నీ పడ చూపిన కృప, నీకు చిన్న తలాంతులు ఏం చేస్తున్నావు? గుండె దాచిపెట్టావా? ఆయన సంధికి దూరమైపోతూ ఉన్నావా? ఆయన సాక్షిగా బ్రతకగా ఆయన చిత్తాన్ని విధంగా జీవిస్తూ ఉన్నావా? తండ్రి చిత్తం ఏంటంటే నీకు ఇవ్వబడ్డ ఈ కృపా వరమును ఆయన కోసం వాడాలి, సంఘక్షేమాభివృద్ధి కోసం వాడాలి. ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు నీకు ఇవ్వబడిన తలాంతును కృపావరమును ఏం చేస్తున్నావు? తన చిత్తం ఏంటి తెలుసా? సంఘ క్షేమాభివృద్ధి, అందరి మేలు కోసం వాడబడాలి. అదే అధ్యాయం చూసుకున్నట్లయితే తర్వాత చూడండి, వాక్యం అంటది అనేక రీతిగా జ్ఞాపకం చేస్తూ ఆయన అంటాడు 27వ వచనం, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరిచే కృపావరం మొదలవారుగాను, కొందరిని ఉపకారము చేయవారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిగాను నియమించను. అందరు అపొస్తలులా, అందరు ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయుదురా, అందరూ స్వస్థ కృపావరం ఉందా, అందరూ భాషలో మాట్లాడుతున్నారా, అందరూ ఆ భాష అర్థం చెబుతున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేది, మరియు సర్వోన్నతమైన మార్గం మీకు తెలుపుతున్నానంటూ ప్రేమ, దేవుని ప్రేమ. ఈ కృపావరాల కన్నా కూడా ఈ బోధించే వరము, స్వస్థపరిచే వరము, ప్రవచన వరము, వీటికన్నా శ్రేష్టమైనటువంటి మార్గం ఏంటంటే 13వ అధ్యాయము, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. ఏం లేకపోతే దేవుని ప్రేమ. ధర్మశాస్త్రం అంతా కూడా ప్రవక్తల వచ్చిన కూడా 2 ఆజ్ఞలు, ఈ 613 ఆజ్ఞలను 10 ఆజ్ఞలను కలిపి దేవుడు 2 ఆజ్ఞలు కుదించే మొట్టమొదటిగా నీ దేవుని నిపుణ హృదయముతోనూ, నిపుణాత్మతో, నిపుణ మనసుతో సేవించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. పరమేశ్వరుడు పౌలు గారు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలో నేను మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడు నేను కొండలను పెకలింపలిగిన పరిపూర్ణ
విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ఏం కావాలంటే అండి? దేవుని ప్రేమ. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో అంతెందుకండి, పక్కన వాళ్ళతో పలకరు కదా, పక్కన కూర్చొని ఉంటాం, పక్కింటి వాళ్ళతో పలకరు, అందువల్ల మధ్య గొడవలు, అక్కచెళ్ళ మధ్య గొడవలు, తోడుకోళ్ళ మధ్య గొడవలు. మరి ఆదివారం వచ్చి ఎంత ఆరాధన చేస్తుందో తెలుసండి. చేతులు ఊపితే పళ్ళ కొద్దిగా దేవదూతలాగా ఉంటాం ఆదివారం. ఎవరిలాగా? చూసి అనుకుంటాం, అమ్మా అనుకుంటారు. ఇంటికి పోతే గేటు దాటండి చూద్దాం, మన దెయ్యాలు ఇంకొకళ్ళు ఉండరు. ఆదివారం ఆరాధనలో దేవదూతలు గేటు దాటితే ఇదే రూపాంతరం అయిపోతారు, వారు మారిపోతారు. ఇంకొకటి ఇప్పుడు సీతాకోజులుగా ఎంతసేపు? ఈ 2 గంటలు. మళ్ళీ బయటికి పోగానే ఏమైపోవాలి? గొంగపురుగు అయిపోవాలి అంతే. ఎంత భ్రష్టమైన జీవితం కదా. ప్రభు అంటున్నాడు, దేవదూతల భాషలతో మాట్లాడినా, ప్రవచించే కృపావరం ఉన్నా సరే, అద్భుతాలు చేసిన ఏం లేకపోతే ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనో, పనికిరావు ప్రభు ముందు. ప్రభు అంటాడు, ప్రభుని పిలిచాను కదయా, నా విశ్వాసం ద్వారా అద్భుతాలు చేశాను, దేని వల్ల కొట్టాను, భాషలో మాట్లాడాను. ప్రభు అంటాడు, నీవెవరో నాకు ఎందుకు? ఏం లేదు వాడలో, ఏం లేదు వాడలో. దేవుడి ప్రేమ లేదు, మార్చబడలేదు. క్రీస్తు స్వార్థులుగా మార్చబడలేదు. ప్రభు ప్రేమ మనకు కనిపించట్లేదు. ప్రభు నాడు, మీ శత్రువును ప్రేమించుడి, మేము హింస వారి కోసం ప్రార్థన చేయండి. జ్ఞాపకం చేస్తుంది. అయితే విశ్వాసులుగా పిలువబడే మన జీవితాలలో దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాము. ఆయన చిత్తం ఏంటంటే ప్రేమ కలిగి బ్రతకాలి. ఎన్ని కృపావరములు ఇచ్చినా కూడా, కృపావరములు వాడుతున్నా కూడా ప్రేమ లేకపోతే వ్యర్థులమో. సరిచేయబడదామా మన జీవితాలు? ప్రభువుని అడుగుదామా, తండ్రి నాలో ఉన్న లోటు నాకు బయలుపరచు నాయన, నాతో మాట్లాడు తండ్రి. నీకోసం బ్రతకలేకపోతున్నాను ప్రభువా, నీ సాక్షిగా బ్రతకలేకపోతున్నాను. మీరు ఇచ్చిన కృపావరములన్నీ వ్యర్థం చేస్తున్నాను తండ్రి. అంతగా మించి నేను వాడబడుతున్నా కూడా నీ ప్రేమ లేని వాడినైతే నేను పనికిరాని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దాన్ని కనికరించి ప్రభువా, రూపాంతరం చెందే జీవితము, మార్పు నొందే జీవితము, మరి ముఖ్యముగా తండ్రి నీ స్వారూప్యంలోనికి నీ ప్రేమతో నింపు ప్రభు అనే ప్రార్థన కావాలి కదా ఈ రోజున. మనందరము దేవుని ప్రేమతో నింపబడాలి, కలవరి ప్రేమతో నింపబడాలి. పరమేమి చూద్దాం. కలవరిగిరిలో శిలువపై వేలాడుతున్న ప్రభువు చూస్తూ ఉంటే ఉమ్మిన వారు ఉన్నారు, గుద్దిన వారు ఉన్నారు, జుట్టు పెరిగిన వారు ఉన్నారు, కొడలు కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, అపహసించిన వాళ్ళు ఉన్నారు. అని అమ్మనండి వాళ్ళ గురించి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరిని కనుక వీరిని క్షమించు. రాగలుగుతా మన్నోట మాట. నీ గురించి నా గురించి ఎరమాట పలికిన వారు, అబద్ధం పలికిన వారు, పుకారు లేపిన వారు, నీ గురించి నా గురించి హేళన చేసిన వాళ్ళు ఎదురుపడితే ఆ రాత్రి మోకరించి ఒకవేళ వారిని గుర్తొచ్చితే, ప్రభు గుర్తు చేస్తే, హృదయం భారముతో ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తున్న అడుగుతావు, ప్రభు ఒక న్యాయం తీర్చంటావు. కానీ తండ్రి వారిని క్షమించని అడగలవా నువ్వు? మనం అడిగే ఫస్ట్ మాట, ప్రభు నాకు న్యాయం తీర్చు అంటావు. అది ప్రభు ఏమన్నాడు? క్షమించమని అడిగాడు. ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థుడను. ఎలా ఉంటుందంటే ప్రేమ తెలుసా? ప్రేమ కొన్ని లక్షణాలు ఉన్నాయి. చూడండి, అయితే ప్రేమ గురించి అంటాడు 4వ వచనము, ప్రేమ దీర్ఘకాలము సహించును. సహించడం అంటే ఓర్చుకోండి. ఎంతకాలం? ఎన్ని సంవత్సరాలు ఓర్చుకుంటుంది ప్రేమ. తర్వాత దయ చూపించును, మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు,
స్వప్రయోజనమును చూసుకున్నదు, త్వరగా కోప్పడదు, అపకారాన్ని మనస్సులో ఉంచుకోదు, దుర్నీతి విషయం సంతోషముగా సత్య విషయమై సంతోషించును, అన్నిటినీ తాళును, అన్నిటినీ ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనమైన నిర్ధకమునగును, భాషలైనా నిలిచిపోవును కానీ శాశ్వత కాలం ఉంటుంది. శాశ్వత కాలం ఉంటుంది. మరి జ్ఞాపకం చేసుకో. అందుకే 14వ అధ్యాయంలో మొట్టమొదటి అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస. సంపాదించిన ప్రేమ వరకు రాదు, అది ప్రయాస. దాని వెంటనే అంటాడు, ఆత్మ సంబంధ వరములను ఆసక్తితో ఆపేక్షించడు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసం. ఎందుకంటే దేవుని లక్షణం అది. ఇంకా నీలో పగ, ద్వేషము, కోపము, అసూయ ఉంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. దేవుడి ప్రేమ నీలో నాలో లేదు. దేవుడి ప్రేమ నాలో లేకపోతే ప్రభు రేపు అంటాడు, మీరెవరో నాకు తెలియదు. ఆయన పిల్లలం కాదుగా. ఆయన పూలు నడుచుకోవాలి, ఆయన వలె బ్రతకాలి, ఆయన వలె జీవించాలి. మరి దేవుడి ప్రేమ లేకపోతే ప్రభు అంటాడు, మీరెవరు నాకు. ఎంత కఠినమైన ఉంటాం. ఒకవేళ ప్రభువే ప్రార్థన చేసి ప్రతి వారం ప్రార్థనకు వచ్చి రేయమ్మల కన్నీరు అరుస్తూ ఉండే, రేపు ప్రభు కడిగి పోగానే నువ్వు తెలియదు ఉప్పుని తలిపేసి ఎట్లుంటో చెప్పండి. అంతకన్నా దుర్భరం జీవితం మరొకటి లేదు. అందరం తప్పిపోతున్నాం ఇక్కడే. ఆయన చిత్తాన్ని తెలుసుకోవటంలో, ఆయన చిత్తాన్ని గుర్తెరిగి ఆ ప్రకారము చేయడం తప్పిపోతున్నాం. ఆయన చిత్తం ఏంటంటే మనం మార్పు పొందాలి, రూపాంతరము చెందాలి, జీవితాలు మార్చబడాలి. ఒక్కొక్క ప్రశ్న ఇస్తున్నాను, క్రీస్తు ప్రభువుకు ముందు, క్రీస్తు తర్వాత మన జీవితం ఎలా ఉన్నాయి? ఒక పేపర్ తీసి ఇంటికి వెళ్ళి తెల్లగాయితం రాసుకో. ఒక తెల్లగాయితం తీసుకొని మంచి గీత కొట్టు. ఇటు పక్క బాప్తిస్మానికి ముందు లేదా క్రీస్తుకు ముందు, ఈ పక్క క్రీస్తు తర్వాత తీసుకో. రాయి, కోపడతాను. మళ్ళా ఇక్కడేం రావాలి? ఇప్పుడు ఏం రావాలి? మనస్సాక్షిపూర్వకంగా రాసి ఏం రావాలాడా చెప్పండి. నిద్రపోమనా? కోప పోయింది రాస్తెట్టి కొడుకు ధనుడివే. అసూయ ఉంది, ఈ పక్క ఏముండాలా? అంతకుముందు ఏం రాసుకో. కోపం, అసూయ, గయ్యాళి, చెడమాటలు, బూతు మాటలు కదా, అందరిని ద్వేషించడం, ఇవన్నీ ఈ లిస్ట్ రాసుకొని ముందు పాతి గుర్తున్నాయిగా. ఈ పక్క మారిందా లేదా రైట్ కొట్టుకో. ఒక్కడ ఉండదు రైట్ ఆడ. ఏం మారింది? కాకపోతే బట్టలు మారి తెల్ల బట్టలు వచ్చినాయి అంతే కదా. క్రీస్తు ముందు, క్రీస్తు తర్వాత. క్రీస్తులో ఎవడైనా క్రీస్తునందు ఉంటేనే వాడు నిశ్చయం. క్రీస్తులో లేకుంటే మన బ్రతుకు మారకపోతే, మన జీవితాలు మారకపోతే, దేవుని ప్రేమతో నింపకపడకపోతే ఈ లోకం ఎంతకాలం బతుకుతావమ్మా? ఇప్పుడు మన వయసు ఎంత చెప్పండి? 20, 30, 40, 50, 60 అనుకోండి. 60 ఏళ్ళు సంగతి చెప్తున్నా. ఉంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు. ఈ మాట కూడా కష్టం వేసేది కదా. ఈ మాట కష్టం. రేపు 20వ తారీఖు నాకు 57 వస్తాయి. ఎన్ని? 57. ఇంక ఎన్ని రోజులు ఉంటాయి ఇంకా అనిపిస్తుంది. ఇంకో 10 ఏళ్ళు గట్టిగా ఉంటే. అవునా కాదా? ఎవరైనా అనుకోవాల్సింది. అసలు ప్రభు పిలిస్తే ఆయన కొరకు చేతి ఈలోపే ఎంత ఆనందమో. 10 ఏళ్ళ ప్రయాసం ముగిసినట్టే కదా. ప్రభుత్వం ఉంటే అంత నిత్య సంతోషమే కదా. మహా అయితే 10 ఏళ్ళు. 10 ఏళ్ళు ఏమైపోతున్నాం మనం మోసం చేసి సంపాదించి కొడబెట్టినంత ఎవడు తీసుకెళ్తాడు? నేను చెప్తాను, ముక్కు పుడక కూడా నీతో రాదు. ఏంటది? నేను చూస్తా సమాధులు తెలుస్తా. సమాధి చేసేటప్పుడు ఒక ముక్కు పుడక ఉందంటే పాపం పీకాల్సిన దాన్ని ఇష్టపడి కొనుక్కుంటాం. ఉండని అంటే ఎనరో పని అయ్యా ఏముందంటే అన్న నిధులు దొరుకుని ఉండకూడదు. వట్టిదే ఉండకూడదని కాదు.
అసలు మన బట్టలు కూడా మనతో యోబు అంటాడు, నా బట్టలకి నేను అసహ్యం పోతాడు. యోబు తెలుసా? యోబు గ్రంథం చదివితే మనల గురించి అది బాగా చెప్తారంటే, మనం వేసిన బట్టలు కూడా అసహ్యపడతాయి. మళ్ళీ ఎందుకు పురుగు పడతాం? ఒంటి మీద పురుగు పారాడితే ఏం చేస్తాం మనం చెప్పండి? నెట్టేస్తాం కదా. ఆ రోజు పట్టు చీర కట్టినా, సూట్ వేసినా, ఎప్పుడు సమ్మలో పెడతా, బట్టలు కూడా నిన్ను అసహించుకుంటాయి. వేసుకున్నాను ఏందని తెలుసా మీకు? యోబు చదవండి, యోబు చదవండి. నీ బట్టలు కూడా అసహించుకుంటాయి నేను. ఎందుకు? ఆ వాసనకే. మన బ్రతుకు ఈరోజు ఎట్లా తెలుసా? నా అంతరం వాళ్ళు లేడు, నా అంతరం వాళ్ళు లేరు, నా శక్తి, నా బలం, నా తెలివి ఏమైపోతాయవన్నీ కూడా దేనికి పనికిరావు. ఒక్కసారి ఆ శరీరాన్ని ఆత్మ విడిచిందంటే ఎవడికి పనికిరావు. నేను చెప్పేది అదే. అక్కడ నీకు యేసే కావాలి. ఎట్లా చేయమంటుంది? మనములో కూడా మనతో ఉండే దేవుడు. అందరూ ఎప్పుడు వస్తారు తెలుసా? ప్రాణమన్న వాళ్ళు కూడా వెనక్కి కూడా తిరిగి చూడరు, మట్టి బిడ్డ చేస్తారు. నువ్వేమైపోతావు ఆలోచన ఉండదు. మా భక్తుడు రాస్తాడు, ఒక అరగంట కల్లా భోజనాలు ఉంటాయి అంతే. నువ్వు ఆడ ఉన్నావు సరే, నువ్వు ఎక్కడుంటావు అప్పుడు తెలుసా? ఎక్కడుంటావు? సమాధిలో మట్టిలో నేను అక్కడ పెట్టేసి రాగానే భోజనం అయిందా లేదా అప్పుడు నాకు ఏడుస్తారు. చూసావా? ఏమంటారు తెలుసా? ఇంకా భోజనాలు చేయలే, తెప్పిలా తిని సాయంకాలానికి తాగి తిరుగుతూ ఉంటారు. మనం ఒక్కడ ఉన్నాం, అన్నీ జరిగిపోతూ ఉంటాయి. నువ్వు అనుకుంటావు నేను లేకపోతే ఏది జరగదు అనుకుంటావు. అమ్మో నేను లేకపోతే ఏమైపోతారు వీళ్ళు అనుకుంటావు కదా. అమ్మో నేను లేకపోతే నా కుటుంబం ఏది అనుకుంటావు. ఏది ఆగదు. మహా ప్రేమిస్తే ఒక నెల గుర్తుపెట్టుకుంటారంతే. ఆ తర్వాత మర్చిపోతావు. గోడ మీద ఉంటావు అంతే. సంవత్సరానికి ఒకసారి పూలదండ అంతే. అంతకుమించి మనం ఎందుకు పనికిరావు. ఈ కాస్త జీవితం కోసం పరలోకం ఉందని తెలుసు, నరకం ఉందని తెలుసు, మనకి మనుషుల ప్రభుత్వం ఉండాలని తెలుసు. మార్పు లేదు, పశ్చాత్తాపము లేదు. అయ్యో ఈరోజు చనిపోతే నా బ్రతికిన ఆలోచన లేదు. ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి స్థిరపరం చేయవాడే పరలోకంలో నాతో పాటు ఉంటాడు. ఏం కావాలి నీకు నాకు ఈ రోజున? ఏం కావాలి? పరలోకం కావాలి. పరలోకం కావాలంటే హృదయం మార్చబడాలి. అంతకు మించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. నెరవేరుస్తున్నావా నీ జీవితంలో? ఈరోజు పశ్చాత్తాపడి రోజైనా సరే, తండ్రి నా ఇష్టంగా జీవిస్తున్నాను, నా మనసు చెప్పిన బతుకుతున్నానయ్యా, నిశ్చితం నా జీవితం లేదు, అంతా నా ఇష్టమే, నా ఇష్టమే, నా బ్రతుకు నా ఇష్టం అంటున్నావు. ఎంతకాలం నీ ఇష్టం జరిగింది చెప్పండి? ఎంతకాలం? ఆఖరికి ప్రభు తన శిష్యుతో ప్రేమని శిష్యుతో అంటాడు, నీకు వయసు వచ్చిన తర్వాత నీకు ఇష్టంగా చెడుగా మోసుకొని పోతాను అనుకోకుండా. ఆయన మన గురించి కదా. ఏది మన చేతుల్లో లేదు. ఈ ఒక్కరోజే, రేపు మంది కాదు. మనం నిన్నటి వారము, ఈరోజు కూడా మంది కాదు. మనం నిన్నటి వారము, రేపటి వారం కాదు. ఈ దినమందైనా పశ్చాత్తాపడాలి. ఈ దినమందైనా ప్రభు చిత్తాన్ని తెలుసుకోవాలి. ఈ దినమందైనా ఈ వాక్యము మన పాదములకు దీపము కావాలి. ఈ దినమందైనా ప్రభువును అంగీకరించాలి. ఈ దినమందైనా క్రీస్తు ప్రభు రక్తములో కడగబడాలి. లేనట్లయితే రేపు ప్రభు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు. ఆ మాట వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి? ప్రభు ఆ మాట అంటే తండ్రి తండ్రి ప్రభు ప్రభు పిలిచి ఆయనే నాకు తెలియదంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? అందుకే Roma 12 ముగించుతుంది. Roma 12 చూడదేతో ప్రభు చెబితే వచ్చేవారు మనకు నిమిషాలు దేవుడి చిత్తం గురించి ధ్యానం చేద్దాం. Roma 12 చూడదేతో. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ఎవరికి అనుకూలమంటే అండి? మనుషులకు కాదు కదా. మనమంతా మనుషులంతా పెట్టాలి. మన బతుకంతా కూడాను మనుషులు కనపరచాలి. వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు మెచ్చుకోవాలి. ఈ మెప్పుదలలో రేపు నిన్ను నన్ను పరలోకానికి తీసుకుపోవు. మన బట్టి ప్రభు సంతోషపడాలంతే.
ఎంత చేసినా ఏమి ఇచ్చాడు అంటారు. రేపు తెలుసా నన్ను నువ్వెంత ప్రయాసపడు, కష్టపడు, కుటుంబాలు పోషించు, బిడ్డలు పోషించు, అన్నములు చూసుకో, పోయిన తర్వాత ఏమి ఇచ్చాడండి అంటారు. అంటారు. కానీ వాక్యం ఉంటుంది, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరమును. చాలామంది అంటారు ఆత్మసిద్ధమైన ఆత్మ బాగుంది చాలు అంటావు, కానీ ఆత్మతో పాటుగా ఈ శరీరము తెలుసా. ఎందుకంటే మనం రేపు లెక్కలోకి వచ్చేది ఆత్మ కాదు, దీంతో చేసేది. దేంతో? అర్థమైందా? చాలామంది అంటారు ఈ రోజున, అయ్యా ఈ మాట ఎవరంటే శిష్యులు అంటారు, చూసావా, ఆత్మసిద్ధమే కానీ ఎప్పుడు అంటారు ఆ మాట? చెప్పండి. ప్రభువారు గెస్సమని వనంలో ప్రార్థన చేస్తూ నాతో పాటు మెలకు ఉండండి అంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు నిద్రపోతున్నారు. ప్రభు వచ్చి లేపి, ఏంది పేతురు నువ్వు కూడా అని అంటే, అలాగే ప్రభు మళ్ళీ నిద్రపోతాడు. ప్రభు అంటాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరము. ఒకవేళ ఆ శరీర భయంతో వాళ్ళు పోయి ఉంటే తరువాత ఆ శరీరాలను సజీవయాగంగా సమర్పించారు దేవునికి. లేదా కాల్చబడ్డారు, కోయబడ్డారు, చంపబడ్డారు, లెక్క చేయలేదు. నిద్ర లేని రాత్రులు సముద్రాల్లో, పరిచర్య కోసం చెరసాలలో. ఒకవేళ అలాగే ఆ శరీరమే బలమైన కొనుక్కుంటే ప్రభువులో నిలిచి ఉండేవాడు కాదు. మార్చబడ్డారు. ఒకప్పుడు ఇచ్చిన బలహీనమే, ఆత్మసిద్ధమే, రెండూ సిద్ధపడాలి, శరీరం కూడా సిద్ధపడాలి. అందుకే మోసపోవద్దు ప్రభు అంటున్నాడు, మనుషుడు చేసే శ్రమ చేసే ప్రతిఫలం గురించి దేవుడికి లెక్క చెప్పాలి. ఆత్మతో కాదు, శరీరంతో. అంటే నువ్వు నడక, నీ ప్రవర్తన, నీ చూపులు, నీ తలంపులు, నీ కార్యములు, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. ప్రకటన 13 ప్రకటన 13 చూద్దాం ఒక్కసారి. ప్రకటన 13లో ప్రభు చెప్పే మాట, అంత్యదినంలో ఆఖర పన కొంచెం చెప్పడం మాట, శ్రేష్టమైన మాట, దూత పలికే మాట. అది వచ్చిన అంతటా అంతకుముందు ఒక మాట చూడండి, ఒక దూత చెప్తాడు ఆ మాట. 12 చూడండి. ఎలా వచ్చినాం? అదేనయ్యా, దాని ముందు వచ్చినాం. ప్రకటనలో చూస్తారు కదా. కమలేష్ రెఫరెన్స్ ఏం చెప్పు? 14, 13 చదవండి. అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి. ఎక్కడికి మనం ఎక్కడికి వెళ్తాం? అక్కడి నుంచి పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఇది మనం అంటే ఏం బాధన్నాం కదా, ఇందాక ముక్కుపుడు కూడా బాధన్నానుగా. ఇప్పుడు చూడండి, వారి క్రియలు. క్రియలంటే పనులు. నీ చండాల పనులు రేపు అడగనపడతాయి, మన దర్ద పనులు రేపు అడగనపడతాయి. ఎక్కడ? మనతోటే ఒక మూట వచ్చేస్తానమాట. జాన్ బనియన్ గారు యాత్రికుని ప్రయాణం ఒక పుస్తకం రాశారు. బైబిల్ తర్వాత అంతగా పేరు పొంది ఆ పుస్తకం. అందులో ఒక వ్యక్తి తన పాపిని గుర్తిరుగుతాడు, ప్రయాణం అయిపోతుంటాడు. ఆయన వీపులో ఒక మూట ఉంటుంది. ఏంటి ఆ మూట? తన పాపపు మూట. ఎక్కడ వీడ మోసుకుంటూ కాస్తుంది అది. ఆఖరికి సిలువ వచ్చేంత ఆ మూట దొర్లింపబడింది. సిలువ కలుసుకోకపోతే ఇక ఆ మూటతో బట్టే క్రియలు. పలవ స్వరం వినబడుతుంది. ఎప్పటి నుంచి? మృతులు ధన్యులు రాయమన్నారు. ప్రభువునందు, ప్రభు వేరుగా కాదు, క్రీస్తులో. అంటే ఆయన కలిగి, ఆయన మాటలు వింటూ, ఆయనకు లోబడి, ఆయన ప్రేమిస్తూ, ఆయన చిత్తాలు చేస్తూ మృతులు ధన్యులు. నిజమే, వారు తన ప్రయాసంలో మాని
విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఏం చెప్తున్నాడండి? ఏమొస్తే మన వెంట? ఏమొస్తే మన వెంట? మంచివైనా సరే ప్రతివాడు వాని క్రియలను బట్టి తీర్పు పొందాలి. మంచివైనా సరే అన్నీ వెళ్ళిపోతాయి. ఎక్కడికి? మనతోటే. వాని వెంట నువ్వు వద్దు పో అన్న వెంట పడతాయి అంతే. పిల్లలు వెంట పడతారు, చూస్తే అవతల అంటే అట్ట వచ్చేస్తే ఏమిట తప్పించుకోలేవు. మరేం చేయాలి? ఈరోజు జీవితాలు రూపాంతరం ఇంకా గొంగళ పురుగు బ్రతికేనా? ఇంకా పనికిరాని జీవితాలేనా? వాక్యం తెలిసి మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది, అందరి ముందు సాక్షిగా నిలబడి ఇక ప్రభువు కోసమే బతుకుతానని తీర్మానం చేసుకొని కూడా ఈ రోజుకి అదే పాత జీవితం నీళ్ళని అలా ఉంటే ప్రభు అంటాడు, ఉమ్మేస్తాడు. ఏం చేస్తాడు? మర్చిపోడు. రానొక్క మన కూర్చోబెట్టుకోడు. అసహ్యము ఎవరికి? ప్రభువుకి. ఆయన అసహ్యపడితే ఆయన ముందు నిలబడగలమండి? బైబిల్ కొన్ని ఉన్నాయి దేవుడికి అసహ్యమని ఏంటో చదవండి ఒకసారి. చాలా ఉన్నాయి. మనకి ఆ సామెత కొన్ని తెలుసు, కానీ చాలా ఉన్నాయి అసహ్యమైన బైబిల్లో. అవేవి నీలో అలా ఉండకూడదు. ఒకరోజు చెబితే వచ్చే వారం ప్రభు చిత్తాన్ని ఎలా చేయాలో కొన్ని అంశాలు ఉన్నాయి, గుర్తు చేస్తాను. అందరంతా మనసు పొందాలి, ప్రభు చిత్తం అది. ఎల్లప్పుడు సంతోషించాలి, ప్రభు చిత్తం అది. ఎల్లప్పుడు క్రాసు చెల్లించాలి, ప్రభు చిత్తం అది. ఎల్లప్పుడు ఆయన పని చేయాలి, ప్రభు చిత్తం అది. జాగ్రత్తను దూరంగా ఉండాలి, ఆ ప్రభు చిత్తం. ఇలా కొన్ని అంశాలు ఉన్నాయి. ప్రభు చెప్తే వచ్చామని ధ్యానం చేద్దాం. ప్రభు సిద్ధపడండి. ఈ రోజుకి ఒకవేళ వచ్చే వారంలో ప్రభు వస్తే ఏమో అందరం అంటాం కదా, రేపు ఆదివారం కలుసుకుందాం అంటాం, కానీ ఎందుకు కలుసుకుంటాం నీకు నాకు తెలియదు. నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా అందరం ఎక్కడ ఉండొచ్చు? ఎక్కడుంటామమ్మా? అందరం కలిసి ప్రభు వస్తే ఎక్కడ ఉంటాం? ఏది ఎవర్రా మాట్లాడట్లేదు, డౌట్ వచ్చింది ఇప్పుడు వాక్యం నాకేమన్నా? కొట్టేసుకోండి, ఇంటికి పోయిన తర్వాత టిక్ పెట్టుకోండి, పోద్ది. మన మనసు మారి రూపాంతరం చేయితే ఇక మన మీదకి రావు. అర్థమైందా? బాప్తిసం పొందినప్పుడు ఇప్పుడు కొన్ని సంవత్సరాలు కావచ్చు, ఇంకా పాపంలో ఉంటే ఈ రోజైనా, ఈ క్షణమైనా, ఇప్పుడైనా, ఇంటికి పోయేలోపైనా సరే ఈ చివరి ప్రార్థనలో మోకరించి ప్రభు క్షమించండి, ఆయన త్రోసివేసేవాడు కాదు. అయితే మరొక చిన్న మాట ముగిస్తాను. ప్రభు వారి క్షమాపణ ఒక హద్దు ఉందమ్మా, ఆయన ప్రేమకు కూడా హద్దు ఉంది. ఇశ్రాయేలు గురించి చెప్తాడు, అరణ్యంలో 10 మార్లు నా మీద లెక్క పెడుతున్నాడు. 1, 2, 3, 4 మిరపజాల దగ్గర, మన్నా దగ్గర, మాంసం దగ్గర, నీళ్ళ దగ్గర లెక్క పెడుతూ ఆఖరికి అంటాడు, ఈ 10 మార్లు నా మీద తిరగబడ్డాను కాబట్టి మీరు ఒక్కడు కూడా అడుగు పెట్టడు. ఈరోజు మన లెక్క ఎంతో? 10 జాగ్రత్త. బైబిల్లో చాలా ఉన్నాయి. ఈ 10 మీద 10 దాడితే దేవుడు ఒప్పుకోడు. మరి కొన్ని 100 ఉంటాయి. రోజు అడుగుతాం, ప్రభా క్షమించాయి అంటాం, మళ్ళీ తెల్లారిగా అదే పని కదా. ప్రభా క్షమించాయి అంటాం, మళ్ళీ ఒక గంట గడిస్తే మళ్ళీ అదే పని. ఇక వేలు లక్షలు ఉంటాయి మన జీవితంలో లెక్క వేసుకుంటే. 10 ఎప్పుడో లిమిట్ ఇప్పుడు దాటి ఉంటుంది. అయినా కూడా ఒకవేళ ఈ రోజున ఈ కృపాకాలములో ఇప్పుడైనా ఈ క్షణమైనా పశ్చాత్తాపడితే, ప్రభువు చెందిన ప్రతి పాపం ఒప్పుకుంటే నమ్మదగిన వాడు నీతిమంతుడు. యోహాను పత్రిక 3వ అధ్యాయం చదువు ముగించుకుందాం. యోహాను పత్రిక 3వ అధ్యాయం. ఇంకా మనం చీకట్లో ఉన్నాం, వెలుగులో లేము, వెలవట్లేదు. అందుకే ఏం చేయాలంట? యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును దేవుడు నడవాలమ్మా. వెలుగుకి వ్యతిరేక బలం ఏంది? చీకటి. చివరి కార్యములుగా రహస్యంగా చేసే పనులు, రాత్రిపూట చీకట్లో చేసే పనులు, అనగా ఇతరులు చూడని కార్యాలు.
నీకు మాత్రమే తెలిసిన కార్యాలు నువ్వు అనుకుంటావు, నాకే తెలుసు అనుకుంటావు, కానీ దేవునికి కూడా తెలుసు, మర్చిపోతున్నావు. మనం అనుకుంటాం నాకు తప్ప నరమాత్రుడికి కూడా తెలియదు, నాకు తప్ప నా ఫ్రెండ్కి తప్ప ఇంకెవడో తెలియదు అని మనం అనుకుంటాం. కానీ మనకన్నా ముందుగా తలంపు పుట్టక మునిపే మన దేవునికి బహాటముగా తెలుసు, అంతే కదా. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగు నడిచినట్లయితే మనము అన్యోన్య సహవాసం ఎవరితోటి? క్రీస్తు ప్రభువుతోటి, దేవునితోటి అన్యోన్య సహవాసమైందము. వెలుగులో నడిస్తే చీకటి వదిలిపెడితే, చీకటి మార్గం నుంచి వెలుగు మార్గానికి వస్తే, వెలుగున క్రీస్తును అంగీకరిస్తే అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా ఎట్లాగా చెప్పండి, చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి. ఆశ్చర్యకరమైన వెలుగు. పేతురు గారు అంటారు మన పత్రిక 2వ అధ్యాయంలో, ఆయన అంటాడు చూడండి చక్కని మాట, ఆశ్చర్యకరమైన తెలుగులోకి మన పిలిచి వారి గుణాశయాలు పరిశ్రమ చేయు నిమిత్తం అంటాడు. చూడండి మన పత్రిక 2వ అధ్యాయంలో ప్రభు దేవుడని మనం చూస్తే అని మాట్లాడుతుంటాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆశ్చర్యకరమైన తెలుగులోనికి మమ్మను పిలిచేవారి గుణాశయములు 9వ వచనం. అయితే 9వ వచనం 1 పేతురు 2:9 అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఎవరు వెలుగుది? లోకం వెలుగు కాదు, లోకమిచ్చే వెలుగు కాదు, తన వెలుగు అనగా క్రీస్తులోనికి మిమ్మల్ని పిలిచేవాడిని గుణాతిశయములు ప్రశ్న చేయ నిమిత్తం మీరు వంశమును, రాజుల రాజకీయ సమూహమును, పరిశుద్ధ జనమును ఎప్పుడు వెలుగులోకి వస్తే. మరి వెలుగులో ఉన్నావా చీకట్లో ఉన్నావా? వెలుగులో ఉన్నావా చీకట్లో ఉన్నావా? ఈరోజు ప్రశ్నించుకో. అందుకంటాడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా. కొంతమంది అంటారు ఏముంది నాలో పాపం? వాక్యం ఉంటుంది, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనం మోసపుచ్చుకుంటాం, మరి మన సత్యం ఉండదు. మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయను. సమస్త దుర్నీతి మనం పాపము చేయని చెప్పుకుంటే ఆయన అబద్ధంగా చేస్తాము, మరి ఆయన వాక్యం మనలో ఉండదు. అంటే వాక్యం వింటే, వాక్యాన్ని చదివితే, వాక్యం గ్రహిస్తే మనం పాపలను గుర్తిరుగుతాము. అప్పుడు చికటం గుర్తిరుగుతాము, మన స్థితి తెలుస్తుంది. అప్పుడు వెలుగు కోసం వెతుకుతాము, వెలుగు ప్రభు కోసం వస్తాము. ఆయన మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీరుస్తాడు. ఈ రోజున తెచ్చబడవు నీతిమంతునిగా, ఇంకా చీకట్లో ఉన్నావు, వెలుగులోకి వచ్చేస్తావా? మనసు పొందాము, రక్షణ పొందాము, కృపాకార్యములు ఉన్నాయి, మనతో భక్తి వాళ్ళు అనుకునే నీవు ఒక్కసారి నీలోకి తొంగి చూసుకో. ఏ చీకటి నీలో నాలో దాగుందో, ఏ చీకటి కార్యములలో ఉన్నాయో ప్రభు దృష్టికి ఏది మరుగు కాదు. చూసే దేవుడు, చూడటమే కాదు, అన్నీ రాయబడుతున్నాయి. రాయబడకపోయినా గుర్తు వాక్యం చెప్పింది మనతో పాటు వస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి మనని గురించి లెక్క చెప్పాలి. ఈరోజైనా తండ్రి నీ చిత్తాన్ని నాకు బయలుపరచు ఆయన, మీ చిత్తాన్ని చేసే జీవితం నాకు కావాలి ప్రభువా. రోమా 12 ఇంటికి ఒక్కసారి చదువుకోండి. మానవలసి పొందిన వాళ్ళు దైవచేతం తెలుస్తున్న యొక్క జీవితం అక్కడ ఉంటుంది. అక్కడ రోమా 12 శ్రేష్టమైన వాక్య భాగం, అది శ్రేష్టమైన వాక్య భాగం. ఈరోజునైనా పశ్చాత్తాపడి నిజమైన మారు మనస్సు పొంది పాదముల చెంత చేరి ప్రభువును క్షమించు. పరిశుద్ధాత్మదేవుడు నీ జీవితంలో నీ రహస్య పాపములు ఏవి గుర్తు చేస్తున్నావు అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి కడగబడి, ఆ రక్తంలో కడగబడి ధైర్యంగా ప్రభువాని పిలుద్దాం అని అంటే, నా కుమారుడని నువ్వు మొరపెట్టిన నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు మొరపెట్టిన నీకు ఎవరికి? పాపములు చెంపబడి ఆయన జీవించే వారికి. అటు కృపను పొందుకుందాం. యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు యేసులో మరణించాడు.
మంత్రి మనగాను పాపాలు క్షమించుకోలేము, తీసివేసుకోలేము. మన పాప శాప భారము బహుబరువైనది. శిలువ చెంత మాత్రమే ఆ పాపపు మూట దొరలిపోతుంది. శిలువ చెంతకు రాకుండా, క్రీస్తులో కనబడకుండా మనం ఎంత మాత్రం నిధి తెచ్చబడలేము. కాబట్టి ఈ దినమున ప్రభు చెంతకురా, శిలువను చూడు, శిలువలో ప్రభువును చూడు. ఆ కాచే రక్తాన్ని నీ మీద కొరమరింప చేసుకో, పశ్చాత్తాపడు. వీళ్ళు నడుద్దాం, ఆయన కృష్ణలో జీవిద్దాం, మనకు రాజ్యంలో ఎదుగాలు ప్రభుత్వం జీవిద్దాం. అట్టి కృప ఆత్మదేవుడు నీకు, నాకు, మనకందరికీ దయచేయను గాక. ఒకరిద్దాం, ప్రార్థన చేస్తుంది. ఇక్కడ తన ఉంచడం రైతు ఒకరించి ఉండగా ఒక్కరు ప్రార్థన చేయండి. ఇతర వాక్య హృదయగా పోకూడదు. ఈ వాక్య హృదయంలో నాటబడాలి, ఆయన చిత్తాన్ని చేయాలి. అట్టి కృప ఇవ్వాలి. ప్రార్థిద్దాం. ఒకరిని దయతో ప్రార్థన చేయమని కోరుతున్నాను.